భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కట్టమైసమ్మ ఆలయం వద్ద వరదల్లో చిక్కుకున్న 31 మందిని 2 హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ టీం బయటకు తీసుకువచ్చారు. మేకల బండ సమీపంలో బ్రిడ్జిపై మరో 9 మంది చిక్కుకుపోయారు. చీకటి పడిపోయి వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరిగిన హెలికాప్టర్లు వారిని కాపాడడానికి ఎయిర్ బోట్లతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ బృందాలు 9 మందిని సురక్షితంగా బచ్చువారిగూడెం తరలించారు. నేడు కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లాలోని అదనపు ఎస్పీలు, కాకినాడ, పెద్దాపురం ఎస్డీపీఓలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు నూతన ఎస్పీ కలిసి అభినందనలు తెలిపారు. నీటి వరదకి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అదేవిధంగా లోతట్టు ప్రాంతాలకి లోతట్టు ప్రాంతాల ప్రజల నీటికి తట్టుకుని ఎక్కడైతే సేఫ్ సైడ్ ఉంటుందో ఆ ప్రదేశానికి మేము చేరుకోవడం జరిగింది. కానీ కాస్త లేట్ అయిన కొద్ది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించాలని తలపుతో మరి నాకు ఏదైతే ఈరోజు మరి గుమ్మడివేల ప్రాజెక్టులో 3 లాకులు వదలడం జరిగింది. దానిలో అక్కడ వాటర్కి ఫ్లో అవుతూ